सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पन्नेंडव अध्यायं 14వ श्लोकं। सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। కృష్ణ పరమాత్మ జ్ఞాని యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి అతని మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే జ్ఞాన ఫలం. జ్ఞానం వచ్చిన వ్యక్తికి జ్ఞాన ఫలం వస్తుంది. ఏమిటి ప్రయోజనం ఆ జ్ఞానం వల్ల అంటే ఆ జ్ఞానం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్లైటెండ్ మైండ్ ఈజ్ ఎ లైటెండ్ మైండ్. ఎన్లైటెండ్ అంటే జ్ఞానం పొందినటువంటి మనస్సు, అంతఃకరణం. లైటెండ్ అంటే చాలా తేలికగా ఉంటుంది, భారంగా ఉండదు. మామూలుగా మనుషులకి మనస్సు భారంగా ఉంటుంది, మనోభారం. అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్, దీన్ని ఏమంటారు? మనోభారం అంటారు. ఈ మనోభారం ఎందుకు వస్తుంది అంటే మన అజ్ఞానం వలననే మనకు వస్తుంది మనోభారం. మన మనసే మనకు బరువై కూర్చుంటుంది. మన శరీరమే మనకు బరువు కాకూడదు. కింద కూర్చుంటే మనం లేవలేము అంటే ఏమిటి అర్థం? కింద కూర్చున్న వాళ్ళం నా అంతటా నేను లేవలేనండి పైకి అన్నాడు అంటే ఏమిటి అర్థం? నా శరీరమే నాకు బరువుని ఎత్తలేం కదా, బాగా బరువు ఉన్నదాన్ని ఎత్తలేం కదా. మన శరీరాన్ని కూడా మనం పైకి లేపాలంటే అధికంగా బరువు ఉందనుకోండి లేవలేం. ఎవరన్నా చెయ్యి ఇస్తేనే మనం లేపితే లేస్తాం. బరువే కదా, భారమే కదా. అంటే నా శరీరమే నాకు భారం. అదేవిధంగా మనస్సు కూడా చాలామందికి భారంగా ఉంటుంది. దాన్ని మనోభారం అంటారు. మనోభారం ఏ విధంగా వ్యక్తం అవుతుంది? మనస్సులో దిగులు ఉంటే మనోభారం, మనస్సుకి భారం. అంటే మనస్సే మనకు భారంగా ఉంటుంది. మన మనస్సే మనకు బరువు. దిగులు, చింత, ఏదో ఒక సమస్య. మనం ఏమనుకుంటామంటే ఈ మనస్సు భారం అంతా కూడా దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయని చెప్పి మనం బయట చూస్తాం. ఫలానా వ్యక్తి కారణం నా మనస్సు యొక్క భారానికి, ఫలానా పరిస్థితి కారణం నా మనస్సు యొక్క భారానికి. నా మనస్సులో చాలా బరువు ఉందండి, దించుకోవాలండి. బరువుని ఎక్కడ దించుతాం? అసలు బరువు ఎట్లా ఉన్నదో నీకు తెలుసా? నా మనసులో బరువు అంతా దిగిపోతుందండి. మీకు కనుక చెప్పుకుంటే నేను ఎవరన్నా వినాలి. మన బరువు అంతా తీసుకోవడానికి ఎవరు ఉండాలి. ఎవరు లేకపోతే మనకు మనమే మాట్లాడుకుంటుంటాం. ప్రతి మనిషికి ఇది సహజం. ఎప్పుడో ఏదో ఒక టైంలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వస్తుంది. ఎప్పుడైనా మన మనస్సులో బాధంతా, బరువునంతా ఎక్కడన్నా చెప్పుకుంటే ఆ మనసులో బరువు అంతా దిగిపోతుందిట. ఎట్లా దిగుతుందో చెప్పుకుంటే ఎట్లా దిగుతుంది? దిగుతుంది అనుకుంటాం మనం. దిగినట్లే చెప్పుకున్నాం అనుకోండి, ఆహా ఇప్పుడు తేలికగా ఉందండి మనస్సు. అసలు ఆ దిగుళ్ళ భారం ఏమిటి, ఆ దించడం ఏమిటి, దిగిపోయిన తర్వాత తేలిక ఏమిటి, ఇది ఎట్లా జరుగుతున్నది? అసలు ఈ మెకానిజం కంటికి కనపడుతుందా? పోనీ ఆ బరువు దించుకున్నావు, ఇంకా లైఫ్లో ఇంకా భారమే ఉండదా?
మళ్ళీ ఒక దిగులు వస్తుంది, మళ్ళీ ఆ భారాన్ని దించుకోవడానికి ఇంకోళ్ళని ఎదుర్కొంటాం. ఆ వ్యక్తి రాడు మళ్ళీ, ఎందుకంటే మొదట విన్నవాడు చెప్పిన బరువు చాలా అయినా ఇంకా ఏం వింటాను నేను, ఎందుకంటే వాళ్ళకి భారం లోకంలో. అందుకని మన భారం వినేవాళ్ళు, బరువు వినేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఎవరు లేరు. అందుకని మన బరువుని ఈ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకుంటూ ఉంటాం. అది కొంచెం ఈ భుజానికి కాస్త తేలిక అనిపిస్తుంది, కానీ ఈ భుజానికి వచ్చిందే బరువు. మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తాం, ఈ భుజాన్ని నుంచి ఇక్కడికి మారుస్తాం. నువ్వు బరువుని భారాన్ని మారుస్తున్నావే కానీ భారం దిగలేదు కదా. కానీ ఈ మార్చడం వల్ల ఏమైందంటే, అబ్బా ఎంత హాయిగా ఉందో. ఎక్కడ హాయిగా ఉంది? ఈ భుజం హాయిగా ఉంది, కానీ ఈ భుజంలో కాసేపే మళ్ళీ అది కూడా ఈ భారం మోసి మోసి అబ్బా మళ్ళీ ఇది బరువుగా ఉందంట. ఇలా దిగులు చింతని మనం భుజానికి మార్చుకున్నట్లుగా బరువుని మార్చుకుంటూనే ఉన్నాం. అజ్ఞాని అయిన వాడి మనస్సు మనోభారం. ఎందుకంటే అజ్ఞాని మనస్సు, అజ్ఞానం ఉండడం వలన రకరకాలైనటువంటి అపోహలు, మిస్కన్సెప్షన్స్ అంటారు, అపోహలు ఉంటాయి. అజ్ఞానం వలన ఊహించుకొని అనేక రకాలైన ఊహల వలన, అపోహల వలన ఆ మనస్సులో గందరగోళం సృష్టింపబడుతుంది. ఆ గందరగోళం సృష్టించబడినప్పుడు ఇది నా మనస్సు బలహీనత, అజ్ఞానం అనే సంగతి మనకు తెలియదు. అసలు వచ్చిన ప్రాబ్లం అది. ఈ అపోహ, ఈ దిగులు, చింత, భారం ఇవన్నీ కూడా నా యొక్క అజ్ఞానం వలన వచ్చినాయని నాకు తెలియక మనం ఏం చేస్తాం, ఈ భారం అంతా కూడా ఆ వ్యక్తి వలన వచ్చింది, వీళ్ళ వలన వచ్చింది, ఈ పరిస్థితి వలన వచ్చింది చెప్పి బయట చూపిస్తాం. ఇలా జడ్జి చేస్తాం మనం. శాస్త్రం ఏమంటోంది, నీ మనోభారానికి ఏ వ్యక్తి కారణం కాదు, ఏ పరిస్థితి కారణం కాదు, నీ శరీరం కూడా కారణం కాదు. నీ మనస్సులో ఉన్న అపోహలు, ఊహలు, రకరకాలైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి ఈ సమస్యలు ఉన్నాయి చూసావా, అవన్నీ కారణం అంటుంది. ఇది డయాగ్నోసిస్. పరీక్ష చేస్తుంది శాస్త్రం. మన పల్స్ని పరీక్ష చేసి నీ ప్రాబ్లం ఇక్కడ ఉన్నది అంటుంది. ఒకటే రోగం ఏమిటి? అజ్ఞాన రోగం. దాన్ని పోగొట్టాలి. భగవంతుడి మీద భక్తితో భగవంతుడిని ఆరాధించి సకామ లక్షణ భక్తి, నిష్కామ లక్షణ భక్తి, ఏకరూప లక్షణ భక్తి, అనేక రూప లక్షణ భక్తి, జ్ఞాని లక్షణ భక్తి అని 5 మెట్లు దాటి వస్తాడు మనిషి. శబరిమలకి వెళితే మెట్లు ఎక్కుతారు కదండి పైకి. బాలాజీ దగ్గరికి పోతే మెట్లు ఎక్కుతారు. ఎక్కడికి వెళ్ళినా మెట్లు ఎక్కాల్సిందే. 10 మెట్లో, 20 మెట్లో, 100 మెట్లో, 200 మెట్లో మెట్లు ఎక్కాల్సిందే. ఈ మెట్లు ఎక్కడం సోపానం అంటారు దీన్ని. దీని అర్థం ఏమిటో తెలుసా? అసలు ప్రతి చోట దేవాలయంలో మెట్లు ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఎప్పుడు దేవుడు కొంచెం హైట్గానే ఉంటాడు, మెట్లు ఎక్కాలి. మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక సాధనలో మెట్లు ఎక్కాలి. 5 మెట్లు చెప్పారు 12వ అధ్యాయంలో 11 శ్లోకాల వరకు. 5 మెట్లు ఎక్కిన తర్వాత పైకి వస్తే, జ్ఞాన లక్షణ భక్తికి వస్తే, అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఆ 5 మెట్లు ఎక్కొచ్చిన వ్యక్తి ఉన్నాడు చూసావా, ఆయన నేను ఒకటే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 5 మెట్లకి తినే నేను కృష్ణ పరమాత్మ ఒకటైపోతామా అన్న. అయిపోతాం. ఎందుకంటే ఈ 5 మెట్ల ద్వారా ఆ ఆధ్యాత్మిక సాధకుడు తాను ఆత్మనని తెలుసుకుంటాడు. దేవుడు కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటాడు. ఆ దేవుడు ఈ రూపం అనేటువంటిది అసలు నిజం కాదు, అది మన యొక్క ఎదుగుదల కోసం పెట్టినటువంటిదని తెలుసుకుంటాడు. అప్పుడు దేవుడికి కూడా ఆనందం. ఆహా, నా స్వరూపాన్ని తెలుసుకున్నాడు కనుక రా ఇలా కూర్చో నా పక్కనే అంటాడు. మమ ప్రియ అంటున్నాడు, నాకు ప్రియుడు. ఈ మొదటి మెట్లు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్లు ఉన్న వాళ్ళు కూడా ప్రియులే, ఏదో ఒక రోజుకి వస్తారు వాళ్ళు కూడా. కానీ ఇతను మాత్రం వచ్చేసాడు.
ఇప్పుడు అతని మనసు ఎట్లా ఉంది? అంతా కూడా ఆత్మమయం అని తెలుసుకున్నాడు. ఈ చూసే నామరూపాలన్నీ కూడా సత్యం కాదు, ఇది వేషం. ఇది సత్యంగా కనపడుతుంది. ఒక యాక్టర్ స్టేజ్ మీదకి వస్తే వేషం వేసుకొని మనకు ఆ వేషమే కనపడుతుంది, కానీ దాని వెనకాల ఉన్న వ్యక్తి కనపడతాడా, గుర్తుంటాడు అసలు? రాముల వారి వేషం వేసుకొని వస్తాడు ఒకడు స్టేజ్ దగ్గరికి. స్టేజ్ మీదకి వచ్చి రాముల వారి డైలాగ్స్ చెప్తుంటాడు. నువ్వు రాముల వారనే అనుకుంటున్నావు, కానీ రాముల వారి వెనకున్న రూపం నీకు గుర్తుకొస్తుందా? ఎన్టీ రామారావు కృష్ణుడి వేషంలో వచ్చాడు అనుకోండి, కృష్ణుడే భావంలో ఉంటుంది, కానీ నీకు ఎన్టీ రామారావు గుర్తొస్తాడా? రాడు కదా. ఎందుకంటే ఆ వేషం, ఆ డైలాగుల్లో నువ్వు మైమరిచిపోయినావు. యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ వేషం అండ్ ద డైలాగ్స్. అవి జరుగుతున్నంతసేపు నీకు ఆ వెనకాల ఉన్నటువంటి ఎన్టీ రామారావు, ఆయన అసలు పేరు, ఆయన యొక్క కుటుంబ విషయాలు నీకేం గుర్తుండవు. ఎందుకంటే ఆ వేషంలో, ఆ పాత్రలో మనం కూడా లీనమైపోయినాం. అందుకని కొంతమంది సినిమా చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు ఏడుస్తారు, ఏదో నిజంగా జరుగుతున్నట్లే. మనకే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ప్రహ్లాదుడి సినిమా చూస్తే కళ్ళమ్మ నీళ్లు రాని వాళ్ళు ఉండరు. భక్త ప్రహ్లాద సినిమా చూస్తే ఆ చిన్న పిల్లవాడు ఆ హిరణ్యకశిపుడు అంత కష్టపెడుతూ ఉంటే కంటి నీరు రాని మనిషి ఉన్నాడు. వాడికి కంటి నీరు రాలేదు అంటే వాడు ఏదో రాయి అయి ఉండాలి. మీరాబాయి కానివ్వండి, భక్త రామదాస్ కానివ్వండి, ఏదైనా భక్తుడి గురించి సినిమా చూసేటప్పుడు మనం ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం. అదే విధంగా ఈ జీవితం అనే సినిమా ఉంది చూసారా? అదేదో సినిమా వచ్చింది, జీవన జ్యోతియో జీవన ఏదో జీవ అదే వచ్చింది. అది నాకేమో అది గుర్తుండవు, మీకు గుర్తుంటాయి. ఓకే, అది మర్చిపోయినాం మనం. ఇది కూడా వేషం ఉన్న సంగతి మర్చిపోయినాం. ఈ వేషం వెనుక వేషి ఆత్మ ఉన్నది. ఈ వేషం అనేది టెంపరీ. ఈ శరీరం తర్వాత ఇంకొక శరీరం. ఇవాళ ఈ వస్త్రం కట్టుకున్నాం, రేపు ఇంకొక వస్త్రం కట్టుకుంటాం. వాసాంసి జీర్ణాని యథావిహాయ, నూతన వస్త్రాలు వేసుకుంటాం. శరీరం కూడా అంతే, వస్తుంది పోతుంటుంది. ఎన్ని శరీరాలు తొడుక్కొని వచ్చాము మనం. ఇదొక శరీరం, ఇదొక వేషం. ఆత్మ ఈ శరీరం అనే వేషాన్ని తొడుక్కున్నది. అసలు ఈ విషయం చెప్తే నమ్మశక్యం అవుతుందా? అలాగే జ్ఞాని ఇది వేషం అని తెలుసుకుని, ఈ వేషం వెనుక వేషి ఆత్మ, కృష్ణుడి యొక్క ఈశ్వరుడు పరమాత్ముడు, కృష్ణుడి కూడా, కృష్ణ పరమాత్మ వెనకాల ఉన్నది కూడా ఆత్మ. అది లీలా మానుష రూపం, మాయా మానుష రూపం అయినది. నాది అవిద్య రూపం. అజ్ఞానం వలన వచ్చింది ఈ శరీరం, అది ఆయన మాయాశక్తి వలన వచ్చింది ఆయనకి ఆ శరీరం. ఈ రెండు శరీరాలే, కానీ ఆయన వెనుక ఉన్నది, నా వెనుక ఉన్నది ఆత్మ అని ఎవరైతే వేదాంతం చదువుతారో వాళ్ళు తెలుసుకుంటారు. అందరూ తెలుసుకోలేరు. అలా తెలుసుకున్న వ్యక్తి జ్ఞాని. సంతుష్ట, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఈ అనాత్మలో ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కూడా ఇవంతా మిథ్యే, ఇది సత్యం కాదని తెలుసుకొని సంతుష్ట, సతతం ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. 14వ శ్లోకం మొదటి లైన్లో సంతుష్ట సతతం యోగి. యోగి అంటే ఇక్కడ జ్ఞాని, ఆత్మజ్ఞాని. ఎప్పుడు కూడా ఆత్మానందంలోనే ఉంటాడు. సంతుష్ట అంటే తృప్తిగా ఉంటాడు, లోటు అనేది ఉండదు. అనాత్మ శరీరంలో లోటు ఉంటుంది. కోటీశ్వరుడు ఒక యాక్టర్ బిచ్చగాడి వేషం వేస్తాడు. బిచ్చగాడి వేషం వేసేటప్పుడు అమితాబ్ బచ్చన్, ఏదో బచ్చన్ ఎవరో ఒకళ్ళు
ఆ బెగ్గర్ వేషం వేసేటప్పుడు ఆయనకి నేను కోటీశ్వరుడని గుర్తుంటుందా ఉండదా? బీదవాడిగా వేషం వేసినా కూడా నేను నటిస్తున్నాను, ఇది వేషమే, నేను దరిద్రుణ్ణి కాదు, రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. పెద్ద కోటీశ్వరుడైన యాక్టర్ ఈవేళ మీరు బెగ్గర్ వేషం వేయాలండి అంటారు. నేను కోటీశ్వరుడు అయితే నేను ఎట్లా బెగ్గర్ వేషం వేస్తానని అంటాడా? ఇంకా ఈ బెగ్గర్ వేషం వేస్తే ఇంకొక కోటి ఇస్తారు వాళ్ళు. ఇంకా నా బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది డబ్బులు. బాగా చేశారండి, ఎంత న్యాచురల్గా చేశారో అంటారు అని ఇంకాస్త ఎక్కువ చెక్ ఇస్తారు అన్నమాట. మర్చిపోతాడు ఆయన కోటీశ్వరుడని? మర్చిపోడు. అదేవిధంగా జ్ఞాని తృప్త స్వరూపమైనటువంటి ఆత్మని నేను ఈ యొక్క శరీరం మనసులో రూపంలో వ్యక్తమవుతున్నాను. ఈ ఉపాధికి ఈ శరీరానికి కొన్ని దోషాలు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క రకంగా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఫైనాన్స్ విషయంలో కావచ్చు, టాలెంట్స్ విషయంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ విషయంలో కావచ్చు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క ఉపాధి ఒక్కొక్క రకం. కానీ దాని వెనుకాల ఉన్నటువంటి వేషి ఆత్మ వాటితో ఒకటి కాదు, అది వేరు అని తెలుసుకోవాలి. అన్ని శరీరాలలో అన్ని యొక్క మనస్సులలో నేను ఆత్మని ప్రతిఫలిస్తున్నాను. అప్పుడు ఇంకా అతృప్తి ఎక్కడుంది అసలు? ఈ శరీరంలో ఈ శరీరానికి ఉంటుంది అతృప్తి. కలర్ కాంప్లెక్షన్ సరిగ్గా లేదే, హైట్ సరిగ్గా లేదే, హెయిర్ సరిగ్గా లేదే, పోల్చుకుంటూ ఉంటుంది. దీనికి ఉంటాయి బాధలు. కానీ దీని వెనుకాల ఉన్న ఆత్మస్వరూపమైన నేను ఎప్పుడూ తృప్త స్వరూపం. అనాత్మ శరీర దృష్ట్యా ఎప్పుడు తృప్తి అనేదే ఉండదు. అనాత్మ శరీర మనసు దృష్ట్యా తృప్తి అనేది లేదు మనిషికి. కానీ ఆత్మ దృష్ట్యా పరమ తృప్తి, అందులో దుఃఖం అనేదే లేదు అస్సలు. ఎంతన్నా కొనివ్వండి మనిషికి, ఎన్నన్నా పెట్టండి, అరే తృప్తిగా ఉన్నారంటే ఏమోనండి కొంచెం ఉంటే బాగుంటుందంట. ఇల్లు కొనుక్కున్నావు కదా ఇక్కడ బాగుందంటే బాగుంది, కానీ ఇంకొంచెం ఒక అర గ్రౌండ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇదేనండి వీడికి ప్రాబ్లం అంటే ప్రాబ్లం. సంతోషంగా ఉండలేడు మనిషి. ఆరోగ్యం బాగుందా అంటే చాలా బాగుందండి, దేవుడు కృప వల్ల అనవనండి అంటే దిష్టి తగులుతుందని చెప్పి ఎవరికి చెప్పడు. పర్వాలేదండి ఒక మోస్తరుగా ఉందండి, ఒక మోస్తరు ఏంటి బాగానే ఉన్నావు కదా. అందుకని మనిషిలో ఒక వెలితి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అనాత్మ శరీరం మనస్సు అహంకారంలో వెలితి, ఎంప్టీనెస్, వాయిడ్నెస్, అది తప్పనిసరిగా ఉంటుంది. దాని నేచరే అది, దాని స్వభావం అది. ఎన్ని ఉన్నా కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటుంది ఇది. కానీ ఆత్మ దృష్ట్యా నేను ఆత్మనని తెలుసుకుంటే సతతం సంతుష్ట. జ్ఞాని మనస్సు ఎన్లైటెండ్ మైండ్ కదా, ఆ మనస్సు అహంకారం వైపు పోదు. ఎందుకంటే జ్ఞానం పొందిన మనస్సు క్లాసుకు వచ్చి కూర్చొని విని 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 ఆహా నీ నాటకం అంతా నాకు తెలుసులే, ఈ మనస్సు బుద్ధి అంతా నేను నమ్మను, ఇంకా నిన్ను మా స్వామిని చెప్పేశారు నీవు మిథ్య అని, నువ్వు సత్యం కాదని, కనుక నువ్వు ఎంత ఇచ్చినా నీకు దిగులే, ఎన్ని పెట్టినా నీకు తృప్తి లేదు, నేను నిన్ను నమ్మను, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు. సతతం సంతుష్ట. యతాత్మ యత ఆత్మ అంతఃకరణం, మనస్సుని ఎప్పుడు కూడా ఆత్మచింతన ఎందే ఉంచుతాడు. సెల్ఫ్ కంట్రోల్. మనస్సు చెప్పినట్టుగా అతను పోడు, అతను చెప్పినట్టుగా మనస్సు నడుస్తుంది. మనస్సు నా ఇన్స్ట్రుమెంట్ అండి. కారు నేను చెప్పినట్లు నేను ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలి, కానీ అది తీసుకుపోయినట్టుగా నేను పోతానా? నేను చెప్పినట్లు అది వినాలి, నేను ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళాలి, అవునా? అది జ్ఞాని మనస్సు అతను చెప్పినట్లుగా వింటుంది, బాధ పెట్టదు. జ్ఞాని మనస్సు
జ్ఞానిని బాధ పెట్టదు, ఎందుకంటే అది ఎన్లైటెండ్ మైండ్ కదా, అందుకని నువ్వు బాధ పెట్టదు. అప్పుడు మనస్సు భారం కాదు. యథాత్మ దృఢ నిశ్చయ, అతనికి ఇందులో నిశ్చయంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది ఆయన నిశ్చయం. నేను ఆత్మనే, ఈ మనస్సు శరీరం నేను కాదు అనే ఆ మనస్సు దృఢంగా ఆత్మచింతన ఎందే ఉంటుంది, ఎప్పుడు కూడా మర్చిపోదు. జ్ఞాని అంతఃకరణం మనస్సు జ్ఞానం పొందడం వలన తాను ఆత్మస్వరూపాన్ని అనే దాన్ని మర్చిపోదు ఆ మనస్సు. ఎందుకంటే మనసుకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు, దృఢమైన నిశ్చయం వచ్చేసింది. గురు కృప, శాస్త్రకృప వలన, శాస్త్రం చదవడం వలన, శాస్త్రానికి సమయం ఇవ్వడం వలన, అనాత్మకి సమయం ఇవ్వకుండా ఎక్కువగా ఈ ఆత్మయందే నిశ్చయంగా ఉండడం వల్ల దృఢంగా వచ్చింది నిశ్చయం ఆయనకి, దృఢ నిశ్చయ. ఎలా వచ్చిందంటే మై అర్పిత మనోబుద్ధి, నాయందే తన బుద్ధిని అర్పించాడు. బుద్ధిని ఎప్పుడు కూడా శాస్త్రం మీదనే పెట్టాడు, శాస్త్రమునందే శాస్త్రవాక్యమునందే మనస్సును ఉంచాడు. కానీ అనాత్మ అయినటువంటి గృహ, పుత్ర, పుత్రి, ఆస్తులు, పాస్తులు వీటి మీద మనస్సు లేదు. ఎందుకంటే ఇవన్నీ అనాత్మ, ఇవి మిథ్య, ఒకరోజు నన్ను మోసం చేసేవే ఇవన్నీ కూడా, నన్ను దుఃఖంలో ముంచేవే, కానీ ఇవన్నీ నన్ను దుఃఖం నుంచి బయటపడేసేవి కాదు అని భగవంతుడి యందు మనస్సుని అర్పించేశాడు. మయి అర్పిత మనః బుద్ధి, తన అంతఃకరణాన్ని ఏకరూప లక్షణ భక్తి ద్వారా, అనేక రూప లక్షణ భక్తి ద్వారా ఇలా చేసుకుంటూ వచ్చాడు. భగవంతుడిని ధ్యానించి ధ్యానించి భగవంతుడే సర్వం అని పట్టుకున్నాడు. అప్పుడు భగవంతుడు అంత మేలు చేస్తాడు అతనికి. కనుక ప్రపంచం మీద ఆధారపడద్దు, భగవంతుడి మీద ఆధారపడు. భగవంతుడి మీద ఆధారపడితే నీకు భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఇల్లు కట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు, పెళ్లి చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచడానికి కొన్ని సంవత్సరాలు అని ఒక్కొక్క దశాబ్దం. ఇన్ని అయ్యేటప్పటికి 66 దశాబ్దాలు అయిపోతుంది. అయిపోయి 7వ దశాబ్దానికి వచ్చేటప్పుడు మనం ముసలాళ్ళమై కూర్చుంటాం దిగులు చింతనతో. కనుక మనకు కుటుంబం, పిల్లలు, ఇల్లు ఇచ్చింది దానికోసం పాకులాడమని కాదు, అదే చింతనగా పెట్టుకొని మన మనస్సు జీవితాన్ని వృధా చేసుకోమని ఇవ్వలే భగవంతుడు. వాటి ద్వారా ఎదగమని మనకిచ్చాడు. ఎదగమని ఏది ఇచ్చాడో అంటే మనం వాటిని మనమే రక్షిస్తున్నాం, మనమే చూసుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం భగవంతుడే రక్షిస్తున్నాడు అన్ని, భగవంతుడు చూసుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, ఒకే ఒక అబ్బాయి, ఒకే ఒక అమ్మాయిని కానీ ఈ అబ్బాయిని అమ్మాయిని పెంచడానికి ఎంతో కష్టపడతాం జీవితాంతం. వాడిని చదివించాలండి, చదివించాలి. నువ్వా చదివిస్తున్నావు? ఏదో మనమే చదివిస్తున్నట్టు, మనమే పెద్దవాళ్ళని చేస్తున్నట్లు, అంతా మనమే. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో నీకు తెలియదు అసలు. అయినా మనమే చేస్తున్నట్లుగా భావించి రాత్రి మగళ్ళు చింతన చేసి ఇల్లు కట్టడానికి కొన్ని సంవత్సరాలు ఆలోచించి, పెళ్లి చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు ఆలోచించి, పిల్లల కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించి, తర్వాత ఆరోగ్యం కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించి, దేవుడి కోసం ఎక్కడండి ఆలోచిస్తున్నాం మనం? దేవుడి కోసం ఆలోచించినా వీటి గురించే కదా మనం, నాకు అది ఇవ్వవయ్యా, ఇది ఇవ్వవయ్యా అని చెప్పి ఆలోచిస్తున్నాం. భగవంతుడు అంటాడు, నీకు ఎన్ని ఇచ్చినా ఇంతేరా, ఇవన్నీ అనాత్మ, టెంపరీ, అశాశ్వతం. ఎందుకు వాటి కోసం పాపులాడతావు? నాకు అదే కావాలన్నా పట్టుకో. అందుకని ప్రపంచం మీద ఆధారపడిన వ్యక్తి ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండలేరు. ఇది అసాధ్యం. ఎందుకంటే అది మారుతూనే ఉంటుంది, శరీరం మారుతూనే ఉంటుంది, మనుషులు మారుతూనే ఉంటారు, మనస్సు మారుతూనే ఉంటుంది. మారుతూ ఉండేవి మీకు ఎట్లా ఒక స్థిరమైనటువంటి సుఖాన్ని ఇస్తాయండి? ఈ మాత్రం వివేకం పనిచేయకపోతే మనకు జ్ఞానం ఎట్లా వస్తుంది?
మారుతూ ఉండేది, నశించేది ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వలేదు. ఆత్మ అనేటువంటిది మారదు, నశించదు. దాని మీద ఆధారపడితే భగవంతుడు కూడా ఆయన నిజస్వరూపం. భగవంతుడి మీద ఆధారపడితే ఆయన మనల్ని రక్షిస్తాడు. అందుకని మయి అర్పిత మనోబుద్ధి. అతను ఏం చేస్తాడు? జ్ఞాని అవుతాడు. అయి యహ మద్భక్త, నా భక్తుడైన వాడు, మమ ప్రియ, నాకు ప్రియుడు అన్నాడు. ఎటువంటి భక్తి? జ్ఞాని లక్షణ భక్తి. భగవంతుడిని బిజినెస్ భక్తి కాదు, బిజినెస్గా ఆయన వాడుకునే భక్తి కాదు. మొదట్లో కొంచెం రోజులు వాడుకున్నా వాడుకో, తర్వాత ఇంకెప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఆయన నీకు అది ఇచ్చి ఇది ఇచ్చు నాకు అని అడుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఒరే నీకు ఎన్ని ఇచ్చినా అంతే ఆమదం ముఖం, నువ్వు దుఃఖపడుతూనే ఉంటావు. ఎందుకంటే మన అతృప్తికి, మన దుఃఖానికి అసలు కారణం మనలోనే ఉంది. దాన్ని మనం ట్యాకిల్ చేయడం లేదు. అది ట్యాకిల్ చేయమని ఎవరు చెప్తారు? గురువు చెప్పాలి. ఆ గురువు చెప్పినప్పుడు ఓహో అసలు ప్రాబ్లం ఇక్కడ ఉన్నదా, అరే ఇంతకాలం కూడా ఆయన మీద పోట్లాడాను, మా ఆయన మీద పోట్లాడాను, మా పిల్లల మీద పోట్లాడాను, మా ఇరుగు పొరుగువాడి మీద పోట్లాడానే, అసలు విషయం నా దగ్గర ఉంది ప్రాబ్లం. ఏమిటా ప్రాబ్లం అంటే నువ్వెవరో నీకు తెలియదు, అది ప్రాబ్లం. నిన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని కృష్ణ పరమాత్మ ఎంత చెప్తారు భగవద్గీతలో. అంత చదివినా కూడా ఆ యొక్క పదంలో ఆయన చెప్పే మాటల్లో ఆ లోతుకి వెళ్ళామా? భగవద్గీత అంతా దాని ఒక్క పదం లోపలికి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ. ఏదో పుణ్యం కోసం, పురుషార్థం కోసం, టైం పాస్ కోసం చదివేవాళ్ళే కదండి భగవద్గీత. అందుకని సాధనా క్యాంపులో భాష్యం భగవద్గీత ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ఇప్పుడు ఇలా ఒక్క మూలం చదివితే చాలదు. ఈ ఒక్కొక్క శ్లోకానికి ప్రతి పదానికి అర్థం రాస్తారు శంకరాచార్యులు వారు. దాని యొక్క మూల తాత్పర్యం ఏమిటి అనేది చెప్తారు మనకు. అందుకని కొద్దిమంది వచ్చినా సరే అని చెప్పి నేను ఆనేకడ్డిలో ఈ యొక్క భాష్యం చెప్పడానికి కారణం అది. కనీసం కొద్దిమంది అయినా దానిలో ఉన్నటువంటి లోతుని అర్థం చేసుకుంటారు వచ్చి. ఆ 6 రోజులు మనకు అన్ని సౌకర్యాలు వాళ్ళు ఇస్తారు. సబ్జెక్టు మీద మనసును కేంద్రీకరిస్తే ఎంత ఆనందం, ఎంత జ్ఞానం వస్తుంది అసలు. అది నా కోసం నేను చెప్పుకుంటున్నా. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వింటున్నారు. ఆ 6 రోజులు ఒక తపస్సు లాంటిది కావాలి. ఆ భాష్యాన్ని చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఎంత ఆనందం, ఎంత క్లియర్గా ఉంటుంది కృష్ణ పరమాత్మ చెప్పేది. కనుక మనం ఎంత తీవ్రంగా శాస్త్రం వైపు మనస్సు పెడితే అంత ఫలం వస్తుంది. అంత ఫలాన్ని పొందినవాడు ఈ జ్ఞాని. అటువంటి జ్ఞాని మనస్సు ఎంత ఆనందమైన మనస్సు, చక్కని మనస్సు. చూడండి, ఇంకా మిగతా శ్లోకాల్లో చదువుతాం. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఇక్కడ ముక్త అంటున్నారు చూడండి. యహ ముక్త. క్రిందటి శ్లోకంలో ఏమన్నారు? యహ మద్భక్త అన్నాడు. అంటే ఏ నా భక్తుడు ఉన్నాడో, అంటే జ్ఞానీ భక్తుడు, అతడు నాకు ప్రియుడు అన్నాడు. ఇక్కడే ఉంటున్నారు, ఎవరైతే ముక్తుడో అతడు నాకు ప్రియుడు. సహా మే ప్రియ. అసలు కృష్ణుడి మాటలు చూడండి. అంటే ఆయన భక్తుడు కానివాడు ఆయనకు ప్రియుడు కాదు అనే కదా అర్థం. ముక్తుడు కానివాడు ఆయనకు ప్రియుడు కాదనేది అర్థం. ఎవరైతే ముక్తుడో అతను నాకు ప్రియుడు అన్నాడు అంటే ఇంకొక వార్త చెప్పకుండా చెప్పినట్లే కదా. ఏమిటది?
ఎవరైతే ముక్తుడు కాడో ఆ వ్యక్తి నాకు ప్రియుడు కాదని చెప్పినట్లా కాదా? అది చెప్పలే, అయినా కొంచెం తెలియగలవాడు అర్థం చేసుకుంటారా లేదా? ఈ అబ్బాయి ఇద్దరు పిల్లలు నుంచో ఉన్నారు. ఈ అబ్బాయి బాగా చదువుతాడండి, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ మార్క్ వస్తుంది వీడికి, బాగా చదువుతాడు అన్నాడు. అంటే రెండో వాడు ఆయన చెప్పలేదుగా, చెప్పకపోయినా కూడా చెప్పినట్లే. అవునా? మరి ఇక్కడ ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? యహ ముక్త సహ మే ప్రియ, నాకు ప్రియుడు అన్నాడు. అంటే ఆత్మజ్ఞానం పొందనటువంటి ముక్తుడు కానటువంటి వ్యక్తి నాకు ప్రియుడు కాదు. నేను ప్రియుడిగా చూద్దామన్నా కూడా ఆయన నన్ను ప్రియంగా చూడలేడు. ఎందుకంటే జ్ఞాని మాత్రమే భగవంతుణ్ణి ఆత్మదృష్టితో ప్రియంగా చూస్తాడు, అజ్ఞాని చూడలేడు. అజ్ఞాని చూసేది ఒక పై రూపం, తన కోసం ఉపయోగించుకుంటాడు భగవంతుణ్ణి. భార్య భర్తని తన సుఖం కోసమే ఉపయోగించుకున్నదనుకోండి, భర్తకి ఎట్లా ఉంటుంది? మీకు నాకు అది కొని పెడతారు, మీరు నాకు ఇది కొని పెడతారు, అందుకని మీరంటే నాకు ప్రేమ అని అన్నదనుకోండి భార్య, భర్తకి ఎట్లా ఉంటుంది? భర్త కూడా నువ్వు నాకు బాగా వండి పెడతావు, చేసి పెడతావు, అది చేసి పెడతావు, ఇది చేసి పెడతావు, అందుకని నిన్ను ప్రేమిస్తున్నానంటే భార్యకి ఎట్లా ఉంటుంది? ఇది చెప్తే కొంచెం కష్టంగా ఉంది కదా వినడానికి. మరి భగవంతుడికి కష్టంగా ఉండదండి? మీరు చెప్పండి. భగవంతుణ్ణి నువ్వు నాకు ఇల్లు ఇచ్చావు కాబట్టి నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నాకు ఇది ఇచ్చావు అది ఇచ్చావు కనుక నీకు గుడికి వస్తాను, ఇది ఇచ్చావు కనుక నేను ఇది చేస్తాను నీకంటే భగవంతునికి బాధగా ఉండదా? ఆయన చెప్పడంలే, ఆయన ద్వారా నేను చెప్తున్నా, ఆయనకు మెసెంజర్ని నేను. మీరే ఆలోచించండి. మా అబ్బాయికి ఫలానా కాలేజీలో సీటు వస్తే నేను కొండకి నడిచి వస్తాను, నీకు పూజ చేస్తాను, నీకు అభిషేకం చేస్తాను అంటే మీ అబ్బాయికి సీటు రాకపోతే చెప్పండి. నేనే డైరెక్ట్గా అడుగుతున్నా, మనుషులందరూ చేసేది ఇదే కదండి. అంటే మీ అబ్బాయి సీటు కోసం నాకు అభిషేకం చేస్తాం, లేకపోతే చెయ్యమన్నమాట. ఇప్పుడు అబ్బాయి కోసం దేవుడికి అభిషేకం చేస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడి కోసం దేవుడిని ప్రేమిస్తూ దేవుడి మీకు అభిషేకం చేస్తున్నావా? ఏమిటండి ఈ భక్తి? ఏ భగవంతుడి కోపం రాదా? ఆయన కోపం రాదు, ఎందుకంటే ఆయన భగవంతుడు కదా. ఆయన జాలి పడతాడు నీ మీద. ఎందుకు జాలి పడతాడు? సముద్రానికి పోయి చెంబుతో నీళ్లు తెచ్చుకున్నట్లు, సముద్రం దగ్గరికి పోయి చెంబుతో నాటి నీళ్లు తెచ్చుకుంటాడు. దరిద్రం. అక్కడ కూడా పెద్ద పాత్ర ఉంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు. భగవంతుడిని నీ యొక్క చిన్న చిన్న వాటి కోసం ఉపయోగించుకుంటావా? మొత్తంగా ఆయన్ని పట్టేయద్దు అసలు. అన్నీ నాకు ఏది మంచిదో అది ఇచ్చుకో నాకు అనాలి, అది బెస్ట్. నాకు ఏది మంచిదో అది అడగాలి. అట్లా అడగకుండా పిచ్చివాళ్ళం మా అబ్బాయికి సీటు ఇవ్వు, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా మనవాడికి సీటు కావాలి, ఇట్లాంటివన్నీ అడుగుతాం. కోర్టులో కేసులు అన్నీ తొలగిపోవాలి ఏమన్నా ఉంటే, ఇట్లాంటివన్నీ అడుగుతుంటే, చిన్న చిన్నవన్నీ అడుగుతుంటే ఆయనకి ఎట్లా ఉంటుంది? కనుక భక్తి అనేది భగవంతుడి కోసం భగవంతుడిని ప్రేమించాలి, కానీ మరే దేనికోసం ప్రేమిస్తే అది ఏం భక్తి? అది భక్తే, ఒక రకమైన భక్తి, నిజమైన భక్తి కాదు. అవునా కాదా? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, సహ మే ప్రియ మద్భక్త, నా భక్తుడు నాకు ప్రియుడు. వీళ్ళందరూ పిల్లల భక్తులు, ఇంటి భక్తులు, ఆస్తుల భక్తులు. వాడు నాకు ఎట్లా ప్రియులవుతారు?
నన్ను ప్రేమించేవాడు నాకు ప్రియుడు, ఆ వ్యక్తే ముక్త అన్నాడు. నన్ను నా కోసం ప్రేమించినవాడు ముక్తుడు అవుతాడు, ఆ ముక్తుడైన వ్యక్తే మమ ప్రియ అన్నాడు. అతని మనసు ఎలా ఉంటుందో తెలుసా అర్జున? చెప్తాను విను. యస్మాన్నో ద్విజతే లోకాః, ఎవని వలనైతే ఈ లోకము ఈ మనుషులందరూ కూడా ఉద్వేగాన్ని పొందరు, ఏ ముక్త పురుషుడి అయితే ఏ జ్ఞాని వలన అయితే, లోకః అంటే మనుషులు జీవరాశులన్నీ కూడా ఉద్వేగాన్ని చెందం, భయపడం. యస్మాన్నో ద్విజతే లోకః న ఉద్విజతే, లోకాన్నో ఉద్విజతే చ యః, ఎవరైతే ఈ లోకం వలన ఉద్వేగాన్ని పొందడం. అందుకే జ్ఞాని యొక్క సమక్షంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. చూసారా? జ్ఞాని సమక్షంలో మనుషులేమిటి జీవరాశులేమిటి అందరూ క్షేమంగా ప్రశాంతంగా ఉంటారు. నా ఉద్విజతే. అదేవిధంగా జ్ఞాని కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వలన కానీ జీవరాశుల వలన కానీ ఎవరి వలన కూడా ఉద్వేగాన్ని పొందడు, కష్టపడడు, బాధపడడు. అతని వలన ఎవరికి ఉద్వేగం ఉండదు, ఎవరి వలన అతనికి ఉద్వేగం ఉండదు. చూసారా? అటువంటి మనస్సు, అది ఆరోగ్యకరమైనటువంటి మనస్సు అండి. అటువంటి మనస్సుని పొందడానికి మనకు ఒకటే ఆధారం, గురువు, శాస్త్రం. ఆ గురువుకి శాస్త్రానికి మన మనస్సుని అంకితం చేయాలి. పడవలో ఉంటూనే ఆ నది ఒడ్డుకు చేరాలి కదా. పడవలో ఉంటూనే ఆ నది ఒడ్డుకు చేరాలి, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఆ ఒడ్డుకు చేరకపోగా మునిగిపోతాం. అదేవిధంగా సంసారంలో మనం పయనించవచ్చు, కానీ సంసారం మనలో ఉండకూడదు. సంసారం అనేది నీటితో సమానం. సంసారం అనే సముద్రం, ఈ జీవన యాత్ర అనేది ఒక పడవ. ఈ జీవితం, ఈ మానవ జీవితం, ఈ సంసారం అనే నీటిలో మనం ఉండొచ్చు, పడవ ప్రయాణం చేయొచ్చు, ఈ జీవనం జరగచ్చు, కానీ సంసారం మన మనసులోకి రాకూడదు. అలా వస్తే దుఃఖం తప్పదు. అలా మనసులోకి వచ్చిందనుకోండి, 24 గంటలు భార్య, పిల్లలు, ఇల్లు గురించి ఆలోచిస్తున్నాం. భగవంతుని గురించి ఆలోచిస్తే ఆయన ఈ యొక్క సంసార సముద్రంలో నీకు ఈ జీవన యాత్రలో దాటడానికి ఆయన సహాయం చేస్తాడు. ఆయన పడవ నడిపేవాడు. పడవ నడిపేవాడిని నమ్ముకుంటావా, లేకపోతే నీళ్ళను నమ్ముకుంటావా? నీళ్ళను మునిగిపోతావా? సంసారం దాటడానికి పడవనిచ్చాడు. కానీ పడవ దేనికండి? నీటిలో ప్రయాణించడానికే కదా. లేదు నేను పడవలతో రోడ్డు మీద వెళ్తానంటారా? పడవ రోడ్డు మీద వెళ్ళలేదు. శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, అన్నయ్య, చెల్లెలు, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇవంతా సంసారం. ఈ శరీరం ఉన్న తర్వాత తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, పిల్లలు ఉండడం తప్పదు, ఉంటారు. కానీ వాళ్ళందరూ మన మనసులో కూర్చొని 24 గంటలు మన మనసుని ఆక్యుపై చేయకూడదు. మనం అందులో ఉండాలి, కానీ వాళ్ళు మనలోకి రాకూడదు. వస్తే మునిగిపోతాం. మునిగిపోవడం అంటే అప్రెషన్, సప్రెషన్, డిప్రెషన్, ఈ లోపల వీటి వల్ల రోగాలు, సైకోసోమాటిక్ ఎలిమెంట్స్, అన్ని రకాల వ్యాధులు వచ్చి కూర్చుంటాయి. మనం రికగ్నైజ్ చేసేటప్పటికి, ఏమండి, మనం ఈ విషయాన్ని తెలుసుకునేటప్పటికీ రోగాలు వచ్చి కూర్చుంటున్నాయి. కనుక త్వరగా తెలుసుకుంటే మనం అందులోంచి బయటపడతాం. అలా బయటపడేసేవాడు ఒక గురువు ఒక్కడే మార్గం. ఎవరు మనల్ని బయటపడేయలేదు.
అందుకని వాటిలో తామరాకు మీద నీటి బొట్టులాగాని పడవలోకి నీరు రాకూడదు. పడవలో మనం కూర్చుంటాం, పడవలోకి నీరు రాకూడదు. పడవ ద్వారా మనం ప్రయాణం చేయాలి సంసారం. కనుక మన పిల్లల ద్వారా మన ఇండ్లు, ధనం ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఎదగడానికి ఇచ్చాడు, కానీ వాటి ద్వారా మనం కుంగి కుసించిపోవడానికి ఇవ్వలేదు. అవి ఒక సంబంధం, ఒక తల్లి, తండ్రి, భర్త, భార్య, ఈ సంబంధం అనేది దానివల్ల మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి, మన జీవితాన్ని దుర్భరం చేసుకోవడానికి ఇవ్వలే. అవి మన జీవితంలో ఎదిగి మనం ఉన్నతులుగా అవ్వడం కోసం మనకి ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. అలా ఉపయోగించుకోవాలి వాటిని మనం మన ప్రయత్నం ద్వారా, వివేకంతో. అలా వివేకంతో ఉపయోగించుకోకపోతే మనమే నష్టపోతాం. ఏ విధంగా నష్టం? దుఃఖ రూపంలో మనం నష్టపోతాం. అందుకని వివేకవంతుడైన వాడు చక్కగా ఉపయోగించుకుంటాడు, తెలివిగా వీటన్నిటి ద్వారా ఎదిగి వాటిలో నుంచి బయటపడతాడు. తాను ఆ యొక్క సంబంధాల ద్వారా ఎదిగి 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 భగవంతుడికి ఒక థ్యాంక్స్ చెప్తాడు. అలా ఉండాలి. కానీ తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, అరుచుకోవటాలు, మనుషులు, దిగులు, చింత, భారం, ఇదే లైఫ్ అంటే. కనుక లైఫ్ని మనం క్రింద పడేటట్టుగాను చేసుకోవచ్చు, పైకి వెళ్ళేటట్లుగాను చేసుకోవచ్చు. అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. అది ఎవరు చెప్తారు మనకిది? గురువు ఒక్కరే చెప్తారు. శాస్త్రంతో కూడినటువంటి గురువు మనకు మార్గదర్శనం చేస్తారు. ఎప్పుడు మనకు దైవభక్తి ఉన్నప్పుడు భగవంతుడే గురు రూపంలో వచ్చి మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అందుకని భగవద్భక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. భగవద్భక్తి ఉన్నవాళ్ళని భగవంతుడు శాస్త్ర రూపంగా, గురు రూపంగా వచ్చి వాళ్ళని అలా చేపట్టుకొని నడిపిస్తాడు. అది విషయం. మద్భక్త ముక్త యః మే ప్రియ. ఆ భక్తుడు ఉద్వేగాన్ని చెందడు. దేని వలన? ఎవరికి తాను ఉద్వేగాన్ని కలిగించడు, ఎవరి వలన ఉద్వేగాన్ని చెందడు. అంతా ఆత్మమయంగా ఎప్పుడు భావంలో ఉంటాడు. ప్రశాంతమైన మనస్సు. హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్త. ఏమంటే ముక్తుడైనాడు? ముక్తుడైనాడంటే ఏమిటండి అన్నాడు. హర్షం నుంచి ముక్తుడైనాడు. ఏదన్నా కాస్త బాగా జరిగితే పొంగిపోవడం, ఏదన్నా కష్టం వస్తే కుంగిపోవడం, అటువంటి వాటి నుంచి ముక్తుడైనాడు ఇతడు. హర్షాత్ ముక్త. హర్ష అంటే అతి ఆనందం, అత్యానందం, పట్టలేం. ఇంకా ఆనందం వస్తే కొంతమందికి అసలు పట్టలేం. ఆనందం ఎంత వచ్చినా కూడా ఈ ప్రపంచ విషయాల ఆనందం ఎంతసేపటి ఉంటుంది? తాత్కాలికం. అందువల్ల ఆయన ఏం పెద్ద పొంగిపోడు. అమర్ష. అమర్ష అంటే సహించలేకపోవడం, అసహిష్ణుత అంటారు అమర్ష. హర్షాత్ ముక్త, అమర్షాత్ ముక్త. సహించలేకపోవడం, అవతల వాళ్ళ గొప్పతనాన్ని చూసి అవతల వాడు ఎదుగుతుంటే వీడికి బీపీ పెరుగుతుంది. ఇక్కడ అవతల వాడు బాగుంటే ఆనందంగా ఉండొచ్చు కదా. మన ఇంట్లో కరెంటు పోతే పక్కవాడి ఇంట్లో పోయిందా లేదా అని చూస్తాం. పోన్లే పక్కవాడి ఇంట్లో అన్నా ఉన్నది అని అనుకోవచ్చు కదా. అనుకోడు. జ్ఞానిలో అట్లా ఉండదు. అమర్షాత్ ముక్త. ఎటువంటి అసహనం ఉండదు. దేనివల్ల కూడా ఇంటాలరెన్స్ ఉండదు అతనిలో. అన్నీ సహిస్తాడు. అది అంతటి సహన గుణం ఉంటుంది ఆయన. పరగుణ పరమాణున్ పర్వతీకృత్య. అవతల వాళ్ళ మంచి గుణాలని చాలా పొగుడుతాడు. పరగుణ పరమాణు చిన్నవైనా సరే, పరమాణు రూపంలో ఉన్నా సరే పర్వతీకృత్య వాటిని చాలా గొప్పగా పొగుడుతాడు. ఎవరైనా లోపాలు ఉంటే
చెప్పడు బయటికి. మామూలు వాళ్ళైతే ఏం చేస్తారు? ఉల్టా. ఎవరిలోనో మంచి గుణం ఉంటే చెప్పరు అస్సలు. బయటికి కూడా పొరపాటున కూడా. అదే కొంచెం వీక్నెస్ ఉందనుకోండి, టామ్ 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 చేస్తారు అందరికీ, 10 మందికి చెప్తాడు. జ్ఞాని అయిన వాడు అలా చెప్పడు. అందరిలో ఉన్న మంచి గుణాన్నే చూస్తాడు, అదే అందరికీ చెప్తాడు. ఏదన్నా వీక్నెస్ చెడు గుణం ఉన్నా సరే దాన్ని ఇగ్నోర్ చేస్తాడు, పట్టించుకోడు. ఎంత కష్టం చూసారా జ్ఞాని మనస్సు అంటే? అది ఎట్లా వస్తుందంటే అంత ఆత్మ అనే యొక్క జ్ఞానం వచ్చినప్పుడే వస్తుంది. అది అహంకార దృష్టి శరీర దృష్టితో రాదు. అది ఈగో అంత తేలిగ్గా పోదు మనిషికి. జ్ఞానం వచ్చిన వ్యక్తికే పోతుంది. హర్షాత్ ముక్త, అమర్షాత్ ముక్త, భయాత్ ముక్త. భయం కూడా ఉండదు. దేన్ని చూసి భయపడాలి? రెండవది సత్యమైన వస్తువు ఉంటే కదా భయపడటానికి. అందుకని భయము ఉండదు. ఉద్వేగము ఉండదు. ఉద్వేగం అంటే ఇక్కడ తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్లో యాంగ్జైటీ అంటారు. ఉద్వేగం లోపల మనసులో ఒక ఆందోళన. జ్ఞాని మనసులో ఆందోళనే ఉండదు అసలు. అంటే దేని గురించి ఆందోళన పడాలి? అసలు రెండోది సత్య వస్తువు ఉంటే కదా ఆందోళన పడటానికి. ఉన్నది ఆత్మ. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న స్క్రీన్ ఒక్కటే కదండి సత్యం. స్క్రీన్ మీద అనేకమైన కనపడుతుంటాయి. అవన్నీ చూసి ఆందోళన పడతారా? అవన్నీ నిజం కాదు కదా, బొమ్మలే కదా. సీరియల్లో అన్నీ బొమ్మలే కదా. జ్ఞానికి ఈ జరిగేదంతా కూడా ఒక సినిమా లాంటిది. అది అట్లా జరుగుతూ ఉంటుంది. ఆత్మ మీద ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి అంతే. ఏది సత్యం కాదు, ఏది నిత్యము కాదు, ఏది శాశ్వతము కాదు. అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంతే. భయాత్ ముక్త, ఉద్వేగై ముక్త. ఉద్వేగం కూడా ఉండదు. ఉద్వేగం అంటేనే ఆందోళన. భయం అంటే భయం లేకుండా ఉండడం. రెండో వస్తువు లేకపోవడం వల్ల భయం ఉండదు. దేని నుంచి ఉద్వేగం పొందాలి? ఆందోళన అంటే రెండోది లేదు కదా. ఎందుకు ఉద్వేగం? ఉన్నది ఆత్మే. అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను. ఇంకేంటి ఉద్వేగం? ఎట్లా వస్తుంది? రాదు. ఇటువంటి మనస్సు జ్ఞాని. తర్వాత శ్లోకం చదువుతాం. శ్లోకం 16. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. మనకు కృష్ణ పరమాత్మ మీద నిజమైన భక్తి ఉంటే, ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటల మీద విలువ ఉండాలి. అది నిజమైన భక్తి అంటే. పిల్లలకి తల్లిదండ్రుల మీద భక్తి ఉన్నదనుకోండి, గౌరవం ఉంటే, వాళ్ళు చెప్పిన మాట మీద గౌరవం ఉన్నట్లే కదా. గౌరవం ఉండాలే లేదా? మా అమ్మ నాన్న అంటే నాకు చాలా గౌరవం అండి, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం నేను వినను. అప్పుడు అది ఎక్కడ గౌరవం? మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ప్రేమ అండి, కానీ వాళ్ళు చెప్పిన మాట మాత్రం నేను వినను. మీరే చెప్పండి, అది ఏం గౌరవం? అది గౌరవం ఎట్లా అవుతుంది అసలు? ఎప్పుడు నేను నా తల్లిదండ్రులు అంటే నేను గౌరవం అని చెప్పగలను? వాళ్ళ మాట నాకు వేద వాక్కు. మా తల్లిదండ్రులు నా మంచికే చెప్తారు ఏది చెప్పినా. మా తల్లిదండ్రులు చెప్పింది నేను చెవదాటను. వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు చెవిలో రింగు రింగు అంటూ ఉంటాయి, నేను వాటిని ఆచరిస్తాను అన్నప్పుడే కదండి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. తల్లిదండ్రులు పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచిస్తారు అని వాళ్ళకి నమ్మకం ఉండాలి. వీళ్ళ చెప్పిన మాటని వాళ్ళు పాటించాలి.
పాటించినప్పుడు వాళ్ళు బాగుపడతారు, తల్లిదండ్రులకి సంతోషం, అప్పుడు తల్లిదండ్రులు గౌరవించిన వాడు అవుతాడు. అవునా? అంటే తల్లిదండ్రులు అంత ఇన్ఫార్మ్డ్గా ఉండాలి. భగవంతుడు పరిపూర్ణుడు, భగవంతుడు పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు. మన తల్లిదండ్రులకు సగం జ్ఞానం, వాడు సర్వజ్ఞులు కారు. అటువంటి సర్వజ్ఞులు కాని వాడిని తల్లిదండ్రుల మీదనే మాతృదేవో భవ పితృదేవో భవ అంటుంది శాస్త్రం. వాళ్ళు ఎటువంటి వాడైనా సరే, నీ తల్లిదండ్రులు నీకు ముందు, వాళ్ళని గౌరవించు, వాళ్ళని ఆదరించు. ఎందుకంటే నాకు జన్మనిచ్చారు కనుక. వాడు సర్వజ్ఞులు కాకపోయినా కూడా. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన వాడాయన. మరి ఆయన్ని ఎంత నమ్మాలి, ఆయన ఎంత గౌరవించాలి, మనం ఆయన చెప్పిన మాటలు మనం ఎంత ఆచరించాలి, మీరే చెప్పండి. భగవద్గీత అంటే ఏదో కాస్త మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదను, ఏదో కాస్త మనకు కూడా కొంచెం తెలివితేటలు ఈ భగవద్గీత ద్వారా నేర్చుకుందామను అట్లానే చదువుతాం భగవద్గీత. ఇది ఇస్ ఎ లైఫ్ మాన్యువల్, మన జీవన ప్రణాళికకి ఇది మార్గదర్శనం, సూచిక. లైఫ్ మాన్యువల్ అండి. మనం ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, ఎలా ఉంటే మనకు మంచిది, ఎలా ఉంటే మనం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంటాము అని చెప్పేది భగవద్గీత. అలా విని పాటించి ఆచరించి తన జీవితంలోకి అన్వయించుకున్న వ్యక్తి గురించి కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పారు, స్థితప్రజ్ఞ లక్షణాలు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు పరభక్త లక్షణాలు. మళ్ళీ 14వ అధ్యాయంలో చెప్తారు, నేను చెప్పినట్లుగా విని ఆచరించిన వ్యక్తి, ఆ ఫలితాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు, అతని మనస్సు ఎట్లా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది ఆ మనస్సు, ఎంత ఆరోగ్యంగా ఉంటుందో తెలుసా అర్జున, ఇట్లా ఉంటుందని చెప్తున్నాడు. అంటే మనం దీని మీద ఎంత మనస్సును నిలపాలి. నిజమైన భక్తి అంటే అది నిజమైన భక్తి. మనకు భగవంతుని మీద భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మొదట అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అలా అన్వయించుకొని అర్థం చేసుకున్న ఒక వ్యక్తిని మనం మోడల్గా పెట్టుకోవాలి. అవునండి. ఈ రోజుకి శ్రవణ కుమార్ పేరు చెప్తాం, రాముల వారి పేరు చెప్తాం. తండ్రి ఆజ్ఞని శిరసావహించాడని రాముడు పితృవాక్య పరిపాలన అని చెప్పి రాముడు మనకు మోడల్. శ్రవణ కుమారు అంధులైనటువంటి తన తల్లిదండ్రులకి సేవ చేశాడు అని శ్రవణ కుమార్ ఈ రోజుకు మోడల్ మనకు. అలా కొన్ని ఉదాహరణలు పెట్టుకొని మనం జీవిస్తాం కదా. అదేవిధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, జ్ఞానిని మనకు మోడల్గా చెప్తున్నారు ఇక్కడ. నేను చెప్పిన వాక్యాలు పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించి జీవితంలోకి అన్వయించుకున్న వ్యక్తి ఇట్లా ఉంటాడు కృష్ణ. అర్జున స్థితప్రజ్ఞుడు అతను, పరభక్తుడు అతను, గుణాతీతుడు అతను. కనుక అతను మనకు మోడల్ కావాలి. అటువంటి జ్ఞాని ఎలా ఉంటాడు తెలుసా అర్జున, విను. అనపేక్ష, ఏది ఎవరి నుంచి ఆశించడు. అపేక్షారహిత, అనపేక్ష, దేని గురించి ఎవరిని గురించి ఏది ఆశించడు. అంటే ఏమిటి ఆశిస్తారు? ఈ శరీరం కోసం, ఈ ఇంద్రియాల కోసం ఏ విషయాల్ని కూడా ఆశించడు, కోరుకోడు. వచ్చిందే చాలు. అది ఏదైతే లభిస్తుందో అదే ఆనందం. నాకు ఏది లభిస్తే అదే భగవంతుడు నాకు ఇచ్చాడు. రాని దాన్ని పొందని దానికోసం నేనేం పాపులాడను. ఎందుకంటే నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు.
వచ్చిన దాన్ని ఇచ్చిన దాన్ని ఆనందంగా అనుభవిస్తాడు అంతే. లేని దాన్ని రాని దాన్ని గురించి దిగులు పడుతూ ఇవ్వలేదే, నాకు ఇంకా ఇవ్వలేదని చెప్పి ఆయన దగ్గర డిమాండ్ చేయడం. ఎందుకంటే నాకు రాలేదు ఇవ్వలేదు అంటే అది నాకు అవసరం లేదని అర్థం. నాకు ఏది వచ్చిందో ఏది ఇచ్చాడు అంటే అది నాకు అవసరం, దానిలో నేను ఎదగాలి అని నాకు ఇచ్చాడు. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది ప్రసాదంగా తీసుకుంటాడు ఈ జ్ఞాని. అనపేక్ష, ఏది ఆశించడు. ఎవరి నుంచి ఒక పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, ధనం కానీ, ప్రేమని కానీ, కరుణని కానీ ఏది ఆశించడు అస్సలు. మనం మామూలు మనుషులు అయితే ఏం చేస్తారు? అన్నీ అడుక్కోవడమే కదా. నన్ను ప్రేమిస్తారా, నాకు కొంచెం దయ చూపిస్తారా, నాకు డబ్బులు ఇస్తారా, అంతా అడుక్కునే పని గతి మనకు. నన్ను ఎవరైనా బాగా ప్రేమిస్తే బాగుండు, బాగా మాట్లాడితే బాగుండు. ఎవరు నువ్వు మాట్లాడు బాగా, నువ్వు ప్రేమించు అందరినీ. ఎవరో ప్రేమించాలి, ఎవరో మాట్లాడాలి, ఎవరో నన్ను చూసి గమనించాలి అని ఎందుకు కోరుకుంటావు? ఇంతకంటే బేదరికం ఏముంటుంది మనిషికి? ఏదైతే నువ్వు కోరుకుంటావు అది ఇవ్వు మనుషులకి మొదట. అందుకని జ్ఞాని ఏది అపేక్షించడు. అసలు అపేక్షించడానికి ఏముండదు కనుక లోకంలో చెప్పండి. ఆత్మ వస్తువే తానని తెలుసుకున్న వ్యక్తికి ఏది కోరుకున్నా కూడా అది అల్పమే కదా, అది హీనమైనదే కదా, అనిత్యమే కదా, అశాశ్వతమే కదా. ఆ అశాశ్వతమైన దాన్ని, అనిత్యమైన దాన్ని కోరుకుంటాడా? అందుకని అనపేక్ష, అది జ్ఞాని మనస్సు. మనమేం ఆపేక్షతోనే ఆపేక్ష. నాకు మా అబ్బాయి అంటే భలే ఆపేక్ష అండి, కోడలు వచ్చిందాక. మా మనవడు అంటే నాకు చాలా ఆనందం అండి, నీకు సేవ చేసిందాక. తర్వాత ఏమిటి నీ ఆపేక్ష? కనుక నువ్వు ఏదైతే ఆపేక్షతో చూసుకుంటున్నావో అన్నీ తాత్కాలికం. ఆ ప్రేమ ఒక రకంగా ఉండదు కదా. భార్యాభర్తల మీద ప్రేమ ఒకే రకంగా ఉండదు, తల్లిదండ్రుల మీద ఒక ప్రేమ ఒక రకంగా ఉండదు, కోడల మీద కూతురు మీద ఒకే రకంగా ఉండదు, పిల్లల మీద ఒకే రకంగా ఉండదు, మనవాళ్ళ ఎప్పుడండి ఉంటున్నది? మారుతూనే ఉంది కదా. అది మారినప్పుడల్లా మనకు భూకంపం వచ్చినట్లు అవుతుంది. అవునా? పెద్ద భూకంపమే, ఎర్త్క్వేక్ వచ్చినట్లే మనసులో. ఎందుకంటే అనిత్యమైనటువంటి ప్రేమ వాత్సల్యాల కోసం నువ్వు పాకులాడుతున్నావు. భగవంతుడిని ప్రేమించు, ఆత్మస్వరూపంగా అందరినీ ప్రేమిస్తే అది ఎప్పుడూ ఉంటుంది. కనుక మన అజ్ఞానం ఇంత కాదండి. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనకు తెలుస్తుంది శాస్త్రానికి వచ్చిన తర్వాత. అర్థమైందా? మనకు ఏది తెలియదో మనకు తెలుస్తుంది, ఏది తెలియదో మనకు తెలిసినప్పుడు తెలుసుకోవడం మొదలవుతుంది. అందుకని అహంకారాన్ని వదిలిపెట్టాలి మనిషి మొదట. భగవంతుడిని ధ్యానించేవాడికి, భగవంతుడిని ఆరాధించేవాడికి అహంకారం ఎక్కడ ఉంటుందండి అసలు? నిజమైన భక్తుడికి ఎంత నామకే వాస్తే భక్తులకి అహంకారం ఉంటుంది. అనపేక్ష. శుచిర్దక్ష, శుచి, మనస్సు వాక్కు అన్నీ కూడా శుభ్రంగా ప్యూర్గా ఉంటాయి. న విద్యతే అపేక్ష యస్య సహ అనపేక్ష. బహువ్రీహి సమాస. శుచి, శుద్ధంగా ఉంటాడు ఎప్పుడూ కూడా, మనస వాచ కర్మణ. బాహ్య ఆంతర శుద్ధి, బాహ్యంగాను శుద్ధంగా ఉంటాడు, వాచికంగా మాటలు మాట్లాడేటప్పుడు శుద్ధంగా మాట్లాడతాడు, మంచి మాటలే మాట్లాడతాడు, నెగిటివ్గా మాట్లాడు, ఎవరిని నిందించేది, కోపం వచ్చేది, బాధ పెట్టేది మాట్లాడాడు. ఎందుకంటే శుద్ధమైన మాటలే వస్తాయి, ఆలోచనలు కూడా శుద్ధంగా ఉంటాయి, పనులు కూడా శుద్ధంగానే ఉంటాయి. శుచి అన్నారు. దక్ష, అన్నిట్లో కూడా సామర్థ్యం కలిగి ఉంటాడు, ఏది చేయాలనో కూడా. ఎందుకంటే సరి అయిన జ్ఞానం ఉండడం వలన సమర్థతతో చేస్తాడు అన్నీ కూడా. దక్ష. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం
శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.